బెజ్జంకి అంబేద్కర్ విగ్రహం ముందే బీఆర్ఎస్ కార్యకర్తల ఆందోళన, నివేదికల దహనం, గర్జించిన నినాదాలు. అసలు ఏం జరిగింది, ఎందుకు ఈ ఆగ్రహం, ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తా. హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది KMG9 న్యూస్. కాళేశ్వరం ప్రాజెక్టుపై కమిషన్ విచారణ, మాజీ సీఎం కేసీఆర్ పై సిబిఐ దర్యాప్తు, ఇవన్నీ తెలంగాణ రాజకీయాల్లో పెద్ద చర్చగా మారాయి. ఈ పరిణామాల నేపథ్యంలో బెజ్జంకిలో బీఆర్ఎస్ నేతలు నిర్వహించిన ఆందోళన ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. మంగళవారం ఉదయం నుంచే బీఆర్ఎస్ కార్యకర్తలు బెజ్జంకి అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకున్నారు. అక్కడ వాతావరణం ఒకసారిగా నినాదాలతో మారిమోగిపోయింది. మొదట అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించి తమ ఆవేదనను తెలియజేశారు. తర్వాత కమిషన్ నివేదిక ప్రతులను దహనం చేశారు. ప్రభుత్వం కేసీఆర్ పై సిబిఐ దర్యాప్తు జరిపించడం వెనుక రాజకీయ ఉద్దేశం ఉందని వారు ఆరోపించారు. నివేదికలు వాస్తవాన్ని వక్రీకరిస్తున్నాయంటూ ఘాటుగా విమర్శలు చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు మండల బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. వారి మాటల్లో కేసీఆర్ అంటే తెలంగాణ గౌరవం, ఆయనపై జరుగుతున్న చర్యలు తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నాయని వారు స్పష్టం చేశారు. అందుకే ఈ నిరసనను కొనసాగిస్తామని హెచ్చరించారు. ఇక మీ అభిప్రాయం ఏమిటి? కాళేశ్వరం విచారణ నిజంగా న్యాయమేనా, లేక ఇది రాజకీయ ప్రతీకారమేనా? మీ కామెంట్ తప్పక రాయండి. ఈ వీడియో బాగుంటే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఈ కేసీఆర్ నివేదికను మనము కాలబెట్టడం జరుగుతుంది. ఎందుకోసం అంటే మన కేసీఆర్ గారి మీద, మన హరీష్ రావు గారి మీద ఈ నివేదిక ఏర్పాటు చేసి ఈ నివేదిక మొత్తం తప్పుడు తలకలుగా ఉన్నది. దీన్ని అసెంబ్లీలో పెట్టి ఏం పసలేదు. కానీ మన బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయడానికే ఈ ప్రయత్నం తప్ప వాళ్లకు కళ్ళు కనబడతలేవు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు కాళేశ్వరం ఖరాబ్ అయింది, నీళ్లు లేవు అని అంటున్నారు. మరి కాళేశ్వరం నీళ్లను మరి తీసుకొచ్చి శ్రీరామ్ సాగర్ నుండి మన మిడ్ మేనర్ లో, అంతగిరి ప్రాజెక్టు, మల్లన్న సాగర్ లో, రంగనాయక సాగర్ లో నింపుతున్నారు. మన లక్షల ఎకరాలకు మనం నీరందించే ఏకైక వ్యక్తి మన కేసీఆర్. కాబట్టి కేసీఆర్ బదనాం చేసే ప్రయత్నంలో ఉన్నారు తప్ప మీరు అభివృద్ధిని చేసే ప్రయత్నం లేదు అని తెలియజేసుకుంటున్నాను. వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు సీజన్ లో అక్కడ మన సొసైటీ కూడా చూస్తే వందల వేల మంది కొద్ది యూరియా కొద్ది తిప్పలు పడితే గవర్నమెంట్ కు సై లేదు, ఏం లేదు. సై లేకుండా అత్యవసరంగా మన అసెంబ్లీ పెట్టి అసెంబ్లీలో బదనాం చేసే ప్రయత్నం చేసింది తప్ప ఈ నివేదికలో ఏం అర్థం ఉందో మీరు స్పష్టంగా తెలియజేయాలని కోరుకుంటున్నాను. అదే విధంగా ఒక 5 మంత్రులు ఒక హరీష్ రావు మీద అటాక్ చేసుకుంటూ మాట్లాడిన దమ్మున్న నాయకుడు మన హరీష్ అన్న దానికి సూటిగా సమాధానం చెప్పినా కానీ వాళ్ళు అవన్నీ పక్కజోన పెట్టి సిబిఐకి అప్పచెప్తాం, దీనికి కాంగ్రెస్ పార్టీని బదనాం చేసే ప్రయత్నం లేదా తప్ప ఇంకా వేరే లేదని తెలియజేసుకుంటున్నాను. వాస్తవం చెప్పాలంటే రానున్న రోజులు కర్ర రాసి వాత పెట్టే రోజులు ముందటున్నాయి. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలారా అందరూ ఆలోచించాలి. 640 హామీలు ఇచ్చి గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి గారు హామీలకు పరిమితులైందో తప్ప పనులకు చేతగాక ముఖముఖ వేసుకొని తిరుగుతుండు. మీరు అది గ్రహించాలని కోరుకుంటూ ఇప్పుడు ఈ రోజు ఇప్పుడు ఉన్నది కాబట్టి మనం దీన్ని తలగబెట్టేదామని తెలియజేసుకుంటూ కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రజల కోసం, యూరియా కోసం ఆలోచించకుండా, కళ్యాణ లక్ష్మి తులం బంగారం కోసం ఆలోచించకుండా బీఆర్ఎస్ పార్టీ పైన బురద జల్లే ప్రయత్నంలో భాగంగా ఈ గోష్ఠి తప్పుడు కలకలుగా తయారు చేసింది. ఇక ముందైనా ప్రజల బాగోగులు ఒక దిక్కు వర్షాలు పడి ప్రజలు అల్లాడుతుంటే, యూరియా దొరకక అల్లాడుతుంటే అది పట్టించుకోవాల్సింది పోయి హాస్పిటల్లో మందుల కొరత ఉంది, అది పట్టించుకోకుండా ఓన్లీ కేసీఆర్ గారిని, హరీష్ రావు గారి మీద బురద జల్లే ప్రయత్నంలోనే, బీఆర్ఎస్ పార్టీని బురద జల్లే ప్రయత్నంలోనే మీరు ఈ కాళేశ్వరం నివేదిక తప్పుడు తడకలుగా చూపించారు. ఇది అందరికీ అర్థమైంది. 650 పేజీలు ఉన్న నివేదికకు పూర్తి సమాచారంతో మా హరీష్ రావు గారు ఒక్కరే అసెంబ్లీ టైగర్ లో అందరినీ 8 మంది మంత్రులను చెడుగుడాట ఆడుకుంటే 32 సార్లు మీరు అడ్డుకున్నారు. ఇప్పటి వరకు ఏ గవర్నమెంట్ లో కూడా ఇలా జరగలేదు. కావున మీరు రైతుల కోసం, ప్రజల కోసం, తోటి ఆడబిడ్డలకు తులం బంగారం ఎట్లయన్నో, కళ్యాణ లక్ష్మి ఎట్లయన్నో ఆలోచించి ప్రజలకు మేలు చేసే ఆలోచనలో ఉండండి. మీ సగం రోజులు అయిపోయినాయి. మీరు ప్రజల్ని పక్కగా పట్టించి మేము కాలాలు ఎలా తీసుకుంటాం, మేము ఢిల్లీకి మూటలు వేయడంలోనే ముందుంటామంటే అది కుదరని ముచ్చట. ఇక ముందు కూడా ఇలాంటి తప్పుడు నివేదికలు తయారు చేసి సిబిఐకో ఇంకేదానికో అప్పచెప్తామంటే ఊకుండలేదు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి అని తెలియజేస్తున్నాను. జై తెలంగాణ.